ఆహార ధాన్యాలు నిల్వ చేసుకోండి, మీ దగ్గర ఇంత క్యాష్ ఉంచుకోండి. ఇలాగ యుద్ధం జరిగినప్పుడు మీద రైడ్స్ అయ్యే అవకాశం ఉంటే ఎయిర్ రైడ్స్ అంటారు వాటిని. అలాగ వచ్చినప్పుడు మీరందరూ లైట్లు ఆపి మీ ఇంట్లోనే మీరు ఉండండి, బయట తిరగొద్దు. ఈ అవేర్‌నెస్ క్యాంప్స్ ఎందుకు పెడుతుందండి? అంటే రేపొద్దున వీళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పి. ఆకలి చావులు ఉండకూడదు. మెయిన్ మనకేంటంటే ఆకలి ఉన్నప్పుడండి జనాల్లోని ఆవేశం వస్తది. అవును. ఒకరినొకరు దోచుకోవడం మొదలుపెడతారు. ఇలాంటివి రాకూడదని చెప్పేసి వాళ్ళు ముందుగా అవేర్‌నెస్ క్యాంప్ పెట్టారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ఈ దాడి జరిగే అవకాశం ఉంది. లైక్ విశాఖపట్నం, హైదరాబాద్ ఇలాంటి 244 పట్టణాలు వాళ్ళు గుర్తించారు. రైట్. అంటే అంటే ఏవైతే సివిలియన్స్ ఎక్కువగా ఉంటారో, ఏదైతే మనకి డెవలప్డ్ ఏరియాస్ ఉంటాయో ఎగ్జాక్ట్లీ. వాటిని అంటే టార్గెట్ చేస్తారు. ఎకనామికల్లీ మనం స్ట్రాంగ్‌గా ఉన్నాము. ఆ ఏరియాలో మన బిజినెస్ బాగున్నది. ఆ ఏరియాలో లైక్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ మనకి మీకు ఎగ్జాంపుల్ చెప్పిన మన దగ్గరలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ బిగ్గెస్ట్ కమాండ్ ఇన్ ద నేవీ మాట. యెస్. సో అలాంటి స్థావరాలను మనం నాశనం చేయగలిగితే ఇండియా ఎకనామీకి పడిపోతుంది.